ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మొదటి వచనం. ఐజాయా 43:1. అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. But now thus saith the Lord that created thee, O Jacob, and he that formed thee, O Israel, fear not, for I have redeemed thee, I have called thee by thy name, thou art mine. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి నూతన దినాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మరొకసారి యొక్క వాక్య భాగంలో చాలా శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క మాటలు, వాగ్దానాన్ని చూస్తున్నామండి. ఆయన అంటున్నారు, నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో ఈ మెలనైన స్వరము నీకు వినపడుతున్నట్లయితే ఆ యొక్క స్వరంలో ఉన్నటువంటి మాధుర్యము, ఆ స్వరం ఉన్నటువంటి శక్తి, బలము, ప్రేమ, దయను మనం చూస్తాం. ఆయన అంటున్నటువంటి మాటలు, నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. ఎక్కడి నుంచి యేసు ప్రభువారు మనల్ని విమోచించారండి? పాపం నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి, మరణపు భయం నుంచి దేవుడు మనల్ని విమోచించినాడు. ప్రియులారా, ఎప్పుడైతే మన జీవితంలో మరణ భయం ఉండదో, అంటే ఈ లోక సంబంధముగా మరణిస్తాం, కానీ దేవునితో మనం ఉన్నప్పుడు, విమోచించబడినప్పుడు, రక్షించబడినప్పుడు, యేసు ప్రభువారి సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు వారి జీవితంలో మరణ భయం ఉండదు. ఇంకా ఈ లోక సంబంధముగా ఆయా భయాల నుంచి దేవుడు మనకి జయమిస్తారండి. ఇంకెక్కడ చూసినట్లయితే, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఈ లోకంలో మన పేర్లు ఎవరికి బాగా తెలుసు అంటే మన తల్లిదండ్రులకు బాగా తెలుసు, మన పుట్టినరోజులు వాళ్ళకి తెలుసు, మన అవసరాలు వాళ్ళు తీర్చడానికి ఆశపడుతూ ఉంటారు. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవుడు, మనం సృష్టించిన వాడు, ఆయన ఇంకా ఎంత మన పట్ల ప్రేమను చూపెడతారండి. అంటున్నారు, నీ పేరు నాకు తెలుసయ్యా, నీ జీవితం నాకు తెలుసు, నీ యొక్క ఫ్యూచర్ నాకు తెలుసు, కాబట్టి ఎందుకు భయపడతావు? నీ యొక్క జీవితం నా చేతిలో పెట్టినట్లయితే ఐ నో హౌ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్. దాన్ని ఎంత అద్భుతంగా నేను తీర్చిదిద్దుతానో అని ఆయన స్వరం ద్వారా మనకి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. అమ్మా, అయ్యా, ఈ మెలనైన స్వరం నీ విన్నట్లయితే నీకున్నటువంటి భయం నుంచి దేవుడు జయమిస్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు దేవుడు చేస్తారు. ఎందుకంటే నీ యొక్క ప్రతి ఒక్క అవసరత తీర్చేవాడు ఆయనే అనే సత్యాన్ని గుర్తించి ఆయన ఎదుట సాగిలిపడు, ఆయన ఆరాధించు, ఆయన మహిమపరచు. ఇలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొకసారి ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో మీ సన్నిధికి రావడానికి కృప చూపెట్టిన విధానం బట్టి మీకు వందనాలు. ఎలాగనా గత 9 నెలలు మీరు మమ్మల్ని కాపాడినారు ప్రభువా. ఈ యొక్క నూతన మాసంలో ప్రవేశింపచేస్తున్నారు. ఎన్నెన్ని కార్యములు వ్యక్తిగతంగా మేము చూసినాం. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నారు. నేను పేరు పెట్టి పిలిచానన్నారు, విమోచించను అంటున్నారు, నీవు నా సొత్తు అంటున్నారు. ప్రభువా, ఎంత ప్రేమ నీవు మా పట్ల కలిగి ఉన్నావు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మా పిల్లలందరినీ దర్శించండి. ఈ ప్రేమగల దేవుని యొక్క స్వరం విన్నట్లయితే మా జీవితాలు బాగుపడతాయి. ఈ ప్రేమగల దేవుని యొక్క మాటలు మేము విన్నట్లయితే ప్రభువా, మీ యొక్క కుమారులుగా, కుమార్తెలుగా యోగ్యమైన జీవితంలో మేము జీవిస్తాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మా పిల్లలను దర్శించండి. భయపడకుమో అన్న ఆయన యొక్క పిలుపు శక్తి గలది, సజీవమైనది అనే సత్యాన్ని గుర్తించి మీ వైపు చూసి గొప్ప మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మీరు ఇట్లా భద్రపరచండి. మీ సహాయం మాకు దయచేయమని, ప్రతి కీడు అపాయాల నుంచి, మరణ భయం నుంచి మమ్మల్ని విమోచింపచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.